హైదరాబాద్ లో లార్జెస్ట్ గడాయి వన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్ హైదరాబాద్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇప్పుడు నేను చూపించబోయే ఈ యాక్ట్రెస్ అయితే దాదాపు 500 పైగా సినిమాలు తీశారు. కానీ ఇప్పటికీ ఆమె పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి ఒక అనాథాశ్రమంలో ఒక చిన్న గదిలో ఉంటున్నారు. సార్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. ఒక అనాథాశ్రమంలో ఒక చిన్న గదిలో ఆమె కూతురు ఇద్దరు జీవిస్తున్నారు అనమాట. పావలా శ్యామల గారు. ఆమె లేని సినిమా లేదు. ఒకానొక టైంలో కొన్ని వందల సినిమాలు తీశారు అమ్మ. అండ్ ఆమె చెప్పే డైలాగ్ డెలివరీ నిజంగా ఎంత బాగుంటుంది అంటే స్క్రీన్ మీద ఆమెను చూసినంతసేపు కూడా ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. బట్ ఇప్పుడు పూర్తిగా తను నడవలేని పరిస్థితులలో, అసలు మాట్లాడలేని పరిస్థితులలో చాలా ఇబ్బంది పడుతూ, ఎందుకంటే గడవడానికి కూడా ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా మన సాయి ధరమ్ తేజ్ గారు కూడా 1 లక్ష రూపాయలు ఆమెకి హెల్ప్ చేశారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేశారు, చిరంజీవి గారు కూడా కొంచెం హెల్ప్ చేశారు. అయినప్పటికీ ఇద్దరు బెడ్లో ఉండటం వల్ల మెడిసిన్కి కావచ్చు, ఫుడ్కి కావచ్చు, అండ్ టెస్టులకు కావచ్చు, హాస్పిటల్స్కి కావచ్చు ఎంతో ఖర్చు ఉంటుంది. ఒక పక్కనేమో ఆమె ఫస్ట్ నుంచి సినిమాలు చేస్తూ లీడ్ చేసుకుంటూ వచ్చారు తన కుటుంబాన్ని. వాళ్ళ పాప మీ అందరికీ తెలిసే ఉంటుంది, పావలా శ్యామల గారికి ఒకే ఒక్క అమ్మాయి. ఆమె పరిస్థితి ఏంటి అంటే మంచంలో నుంచి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ అక్క కూడా చాలా బాధగా ఉంది. అండ్ నేను రావటం వీళ్ళిద్దరిని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 నిమిషాలు ఏం మాటలు రాలేదు నాకు నోట్లో నుంచి కూడా. ఏం మాట్లాడాలని కూడా అర్థం కాలేదు. మన అందరం అనుకుంటాము, చూసాము, చాలామంది హెల్ప్ చేశారు కదా, బాగుంది అనుకున్నాము. కానీ క్లియర్గా నేను వీళ్ళకి టైంకి ఫుడ్ పెట్టే ఈ అనాథాశ్రమంకి సంబంధించిన ఆ అమ్మాయితో కూడా మాట్లాడాను నేను. నెలకి 30,000 రూపాయలు కట్టాలంట. ఇక్కడ ఇది ఈ చిన్న షెల్టర్ అంతే. ఒక మంచం వాళ్ళ ఓన్ మంచమే, ఎక్కడికి వెళ్ళినా కానీ పాపం ఇది అలా మూటలు కట్టుకొని ఉన్నారు. ఇక్కడికి 4 నెలల క్రితం వచ్చారు. నెలకు 30,000 రూపాయలు కట్టాలి. నెలకు 30,000 కట్టాలి. ఎలా చేస్తున్నారమ్మా మరి 30,000 కడుతున్నారా అని నేను అడిగాను. తను కూడా లేదన్నా, ఎవరన్నా వచ్చి హెల్ప్ చేసినప్పుడు, లేకపోతే ఎవరన్నా వాళ్ళకి ఆర్టిస్ట్లో లేకపోతే తెలిసిన వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు 5,000, 10,000, 8,000 అలా వచ్చింది ఇస్తూ ఉంటారు మాకు. ఒకసారిగా ఇవ్వలేరు వాళ్ళు కూడా డబ్బులు. ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ గారు పంపించారు కదా, దాంట్లో కూడా కొంత మాకు రెంట్ కట్టేశారు ముందే. ఎప్పుడు ఫుల్ రెంట్ కట్టలేరన్నా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా ఇద్దరు బెడ్లోనే ఉంటారు. చిన్నపిల్లలను చూసుకున్నట్టు చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఆమె అంత పెద్ద ఆర్టిస్టు, ఆమె మీద ఉన్న ఒక గౌరవం, ఆమె సినిమా స్క్రీన్ మీద మేము ఎలా చూసామో ఇప్పుడు పావలా శ్యామ్ గారిని ఎలా చూస్తుంటే మాకు కూడా బాధగానే ఉంటుంది అని చెప్పారు. ఫస్ట్ ఒకసారి అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా బాగున్నారా? అమ్మాయిని ఎవరికప్పుడు చెప్పేది అయిపోయింది నా జీవితం. ఇంకేనాళ్ళు బ్రతుకుని ఎవరైనా ఆదరిస్తారేమో. బిడ్డ కాలు పీచి తలిపి చేయిద్దాం అనుకున్నాను. ఎవరు నా కన్నీళ్ళకి స్పందించలేదు. నా బిడ్డని కాలు లేవలేదు, నిలబడలేదు. ఏమైందమ్మా? పడిపోయింది కింద. 3 లాట్లు వేసారు ఆపరేషన్ చేసి. అప్పటికే 5-6 లక్షలు కావాలన్నారు ఆపరేషన్ అప్పుడు. పాపం చాలా మంది సాయం చేశారు అప్పుడే. ఆపరేషన్ చేయించావా? చేయించి 2 నెలలు చేయించా. పీజీ తరఫు చేయిస్తే నా కాలు వస్తుంది మాకు 2 నెలలు అన్నారు. చేయించబోయేసరికి నేను పడిపోయాను. మీరు పడిపోయారా? కింద పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్తే హార్ట్లో హోల్స్ ఉన్నాయి 3. ఇప్పుడు నడవట్లేదా? అసలు లేచి నిలబడలేదు. బయటికి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకొని ఇట్లా ఎత్తుకొని కూర్చోబడి. నేను నయం ఇంకా కొంచెం లేస్తాను. అమ్మాయి అసలు లేవలేదు. నాకు ఇలా వచ్చేప్పటికి భయపడిపోయి కొంచెం వాకలు పట్టుకొని నడిచేది ప్రాక్టీస్ చేస్తుంది. నాకు ఇలా వచ్చేప్పటికి భయపడిపోయి కాళ్ళు అసలు లావటం మానేసినాయి. దానికి భయపడిపోయింది. ఇక అలా ఏడుస్తూనే ఉంటుంది రోజంతా. అమ్మని పోతే తినమంటే ఏమన్నా ఆ అమ్మకి తగ్గకపోతే ఇంకా నేను బతికెందుకు, నా కాలు వద్దు, చేయించుకొని ఫిజియోథెరపీ వద్దంటుంది.
ఫిజియోథెరపీకి వెళ్తున్నావు అక్క? లేదు, మనిషి ఇంటికి పిలిచి చేయించుకోరాదు. ఎక్కడికి వెళ్తుంది? ఎత్తుకొని కూర్చోబెట్టాలి. తీసుకెళ్ళలేరు. ఆ ఇంటికి పిలిస్తే 800 రోజుకి ఇవ్వాలి. ఎక్కడ ఈ డబ్బులు నాకు 10,000 మందులకి రాసిస్తుంది. ఇప్పుడు మీ ఎదురుగా మాట్లాడతాను. ఆయనకు ఫోన్ చేశాను. ఇప్పుడు నాకు ఒక 4 రోజుల నుంచి నైట్ టైం మీరు కూడా తిరగలేకపోతున్నారు ఇప్పుడు? నేను అసలు లేచి ఒక కుర్చీలో కూర్చుంటా అంతే. అమ్మా అసలు తిరగలేకపోతున్నావు అక్క నువ్వు? అసలు లేచి నిలబడేది కూడా లేదు. ఏ కాదక్క? ఈ కాదా? కుడి కాదు. ఫిజియోథెరపీ చేసితే కొంచెం లేచి నిలబడి కొంచెం వాక్ చేస్తే అప్పుడు మళ్ళీ రాడ్లు తీసేయాలి. ఫిజియోథెరపీ చేయాలంటే నెలకు 20,000 ఆయనకి ఇవ్వాలి. ఇంటికి వచ్చి చేయాలి. మరి రోజు మనం వెళ్ళాలంటే ఇంకంతకంటే ఎక్కువ అవుతుంది కదా. నేను పోతానని భయం లేదు. ఆ అమ్మాయిని చూసేవాళ్ళు ఎవరు, నన్నే ఎవరు చూడలేదు. కాదమ్మా, ఇప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీ నుంచి హెల్ప్ అందింది కదమ్మా. మొన్న సాయి ధరమ్ తేజ్ గారు కూడా కొంత చేశారు. షూటింగ్లు చేసినన్ని రోజులు బాగానే మంచి వైభోగం బాగానే బతికారు. బాగానే. ఎన్ని సినిమాలు తీసారమ్మా? 300 దాకా చేశాను. అన్ని హిట్ సినిమాలే కదా. అన్ని హిట్ సినిమాలు. అవును, మీరు లెక్కేసుకుంటే ఏదైనా మనసంతా నువ్వే. వర్షం ఫ్లవర్స్ నువ్వు వస్తానంటే వద్దంటావా? కాదు, 300 పైన సినిమాలు తీశారు. చాలా సినిమాలు. గోలీమార్ సినిమా అందరూ ఫోన్లో బాయ్ ఎవరికి బాయ్ ఆ డైలాగ్ అందరూ చెప్తున్నారు. ఆంధ్ర వాళ్ళలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు. అన్ని పెద్ద సినిమా హీరోలే. కాదమ్మా, వచ్చిన దాన్ని జాగ్రత్త పరుచుకోలేకపోయారా? లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమార్చారా అసలుకి? ఇవన్నీ అంత ఎందుకు లేదు. వేరే వాళ్ళు ఇబ్బంది ఏమైనా చేశారమ్మా సంపాదించిందాన్ని? ఇందిరా సినిమాలో 80 రోజులు డేట్స్ తీసుకొని 10,000 ఇచ్చారు. చిరంజీవి గారికి చెప్పుకున్నాం, ఆయన ఇప్పిస్తారు అన్నాడు అందరు. అన్ని సినిమాలు చేశారు, ఎవరు డబ్బులు. ఆర్టిస్టులకు అంతే కదా, అవకాశం వచ్చి డబ్బులు వస్తుంటేనే. లాస్ట్ సినిమా మట్టు వదలరా కేరవాణి కదా అబ్బాయి హీరోగా చేశారు. అవును. ఆ సినిమా లాస్ట్ సినిమా. అప్పటికే నేను ఒంట్లో బాగా నడవలేక, మోకాళ్ళు నొప్పులు నడవలేక పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. అందువల్ల అట్లా ఓల్స్ పడ్డాయి. వాళ్ళు మాత్రం ఎక్కువ డబ్బులు ఇచ్చి 4 రోజులు పెట్టుకున్నారు. అదే లాస్ట్ సినిమా. గోలిమల్ల పూరి జగన్నాథరావు గారు ఒక్క డైలాగ్ కూడా 50,000 పంపించారు అభిమానంగా. క్యారెక్టర్స్ అడిగా కానీ డబ్బులు ఎవరిని నేను అడగలేదు అంత ముందు. యాక్ట్ చేసే అవకాశం వస్తే రెమ్యునరేషన్ వస్తుంది, మన ఫ్యామిలీ మనకు నడుస్తుంది. సాయం చేయమని ఎవరినప్పుడు అడగలేదు. పాపకి టీబీ వచ్చి 1 year బాధపడిందండి. ఇప్పుడు రాజా రవీంద్ర గారు ఒక సినిమా షూటింగ్లో దిల్రాజు గారితో చెప్పారట, ఇట్లా అమ్మాయికి బాగలేదు, పాపను వదిలేసి నేను షూటింగ్కి వెళ్ళలేక టీబీతో బాధపడుతుంది, బాగలేదు. అప్పుడు ఆయన అన్నారట, దిల్రాజు గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు షూటింగ్లో, రాజమండ్రిలో శతమానం భవతి షూటింగ్ ఏదో. అమ్మ మీరేం బాధపడకండి, నేను నెలకు 15,000 పంపిస్తాను అని చెప్పన్నారు. చిరంజీవి గారికి కూడా ఎవరో చెప్తే విని వాళ్ళ అమ్మాయి చేత 2 లక్షలు పంపించారు. అమ్మాయికి టీబీ వచ్చినప్పుడు ఏదో అభిమానం ఉన్న వాళ్ళు ఇంటి కట్టకపోతే కొన్ని రోజులు బయట మేము నడిచి గడిపెట్టుకోలేదు. ఆవిడ తాళం వేసి వెళ్ళిపోతుంది. పొద్దున 7ంటికి పాలు తీసుకుని వచ్చినప్పుడు తాళం కూడా తీయచ్చు, డబ్బులు ఇవ్వకపోతే. సారీ జైల్లో ఉంటే నయం, డైపర్లు కొనుక్కోవాలి, బాత్రూమ్కి వెళ్ళలేను. ఇప్పుడు మీకు నడుస్తుందమ్మా? లేదండి, ఏం లేవు అసలు డబ్బులు. అక్కడ ఇక్కడ అభిమానులు ఉన్నారు పాపం, నాళ్ళే బతికించిన వాళ్ళేగా ఇట్లా డబ్బు. కానీ మా అమ్మ ఏడవద్దమ్మా, మీరు ఏడిస్తే అక్క కూడా ఏడుస్తుంది. ఏడవద్దు ఇంకా. ట్రీట్మెంట్ చేసి బతికిస్తే నాకు తోడు ఉంటుంది కదండి, ఎవరు ట్రీట్మెంట్ చేయించారు. అమ్మని బతికిస్తే చాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.